నమస్తే, నా పేరు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి. ఐ హెల్త్కి సంబంధించిన గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తుంటాను. బేసిక్లీ కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైతే మనం అవాయిడ్ చేయాలనో ఐ హెల్త్ కోసం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ కిడ్స్, పిల్లలు 14 years కింద ఉన్న వాళ్ళకి స్క్రీన్ టైం అనేది చాలా మట్టుకు తగ్గించాలి. ఎందుకంటే మన ఐ విజన్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ అ స్టిమ్యులస్ బేస్డ్ డెవలప్మెంట్. అంటే మీరు మీ కళ్ళకి ఎలాంటి స్టిమ్యులస్ ఇస్తారో, ఎంత దూరంగా చూడడానికి ఎంకరేజ్ చేస్తారో అంతనే మన ఐబాల్ డెవలప్మెంట్ కూడా ఉంటుందన్నమాట. అందుకే మేము పిల్లలని బయటికి వెళ్ళి అవుట్డోర్ యాక్టివిటీస్ అలాంటివి ఎంకరేజ్ చేస్తుంటాం. వాళ్ళు ఈ కోవిడ్ టైంలో మనం చూసింది చాలా మటుకు పిల్లలకి స్పెక్స్ వచ్చిన కారణం ఇదే. ఆ క్రూషియల్ 14 years లోపల ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళ ఇంట్లోనే ఉండే వరకు, ఇండోర్స్ ఉండే వరకు ఐ డెవలప్మెంట్ అనేది పూర్తిగా కాకుండా స్పెక్టకల్స్ రావడం చూసినాం. సో అందుకే పిల్లలని బాగా అవుట్డోర్ యాక్టివిటీస్ లేదా స్పోర్ట్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తే ఐబాల్ డెవలప్మెంట్ లేదా విజన్ డెవలప్మెంట్ అనేది నార్మల్గా ఉంటుంటుంది. ఇంకోటి హెల్దీ డయట్, ఒక న్యూట్రిషియస్ హెల్దీ డయట్ మీ కంటి నరాలు లేదా మీ కంటి రెటీనాకు సంబంధించింది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వేరే బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకుంటే ఐ మేకప్ రిమూవల్. చాలా మటుకు మన పేషెంట్స్ ఐ మేకప్ వేసుకొని రాత్రి పడుకోవడం ఇదంతా ఉంటుంటుంది. అది కాకుండా కరెక్ట్గా టైంకి మీ ఐ మేకప్ రిమూవల్ చేయడము, ఐ వైప్స్ వాడడము లేదా ఐ వాష్ చేసుకున్నాము, క్లీన్ సింపుల్ నో టియర్స్ షాంపూ ఏదైతే దొరుకుతుందో దాంతో కూడా మీ ఐస్ని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఐ మేకప్ని అలానే ఉంచితే మీకు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాంటాక్ట్ లెన్స్ యూసేజ్ కూడా ఎప్పుడు చేసేటప్పుడు ఐస్ క్లీన్గా పెట్టుకోవడము, లేదా మీ హ్యాండ్స్ ఏదైతే మీరు కాంటాక్ట్ లెన్స్ని టచ్ చేస్తారో హ్యాండ్స్ కూడా క్లీన్ పెట్టుకోవడము. దానిపైన ఎక్సెసివ్ యూస్గా చేయొద్దు. కాంటాక్ట్ లెన్స్ 8 hours per day కన్నా ఎక్కువ వాడద్దు. దానిపైన ఆ కాంటాక్ట్ లెన్స్ వేసుకొని ఎప్పుడు కూడా పడుకోవద్దు. స్విమ్మింగ్ చేసేటప్పుడు గాగుల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. స్విమ్మింగ్ పూల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి మాకు చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఇవి కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్గా ఉంటాయి అండ్ దీస్ ఆర్ వెరీ సివియర్ ఆర్ చాలా డిఫికల్ట్ అనమాట ట్రీట్ చేయడానికి. అందుకే ప్రొటెక్టివ్ స్విమ్మింగ్ గాగుల్స్ వేసుకోవాలి స్విమ్ చేసేటప్పుడు. సన్ ఎక్స్పోజర్, బయటికి ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ వేసుకొని మీ ఐస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. స్క్రీన్ టైం ఎక్సెసివ్గా చేయకుండా నైట్ టైం పడుకునేటప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మొబైల్ చూడడం లేదా పడుకొని మొబైల్ చూడడం, దీనితోని ఒక డిస్టర్బ్ స్లీప్ రావడము, దానిపైన ఐకి స్ట్రెయిన్ కూడా బాగా అవుతుంటుంది.